హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. హాయ్ అండి, వెల్కమ్ టు ద సెకండ్ పార్ట్. నిన్న ఆల్రెడీ మనం ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము. ఏంటండి ఇవి? బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం తప్పకుండా చూడవలసిన అతి ముఖ్యమైన విషయాలు ఏమిటి అనే వాటి గురించి మనం 3 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇవి 7 ఉంటాయి. సో నిన్న ఈ 3 గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ రోజు మిగతా 4 విషయాలు, అదే విధంగా మీకు ఏవైతే ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పానో వీటి గురించి కూడా మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఓకేనా అండి? 4వది AUM అండి. ఇందాక చెప్పాను కదా, AUM అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అనమాట. ఆ ఫండ్లో వాళ్ళు ఎంత పెట్టాలనుకుంటున్నారు. మీరు సపోజ్ ఇప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ ఉందనుకోండి. క్వాంట్ స్మాల్ క్యాప్ సపోజు 1,50,000 కోట్లు ఉంటుంది. సో దీన్ని AUM అంటారు, అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనమాట. సో చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ, ఈ రెండు ఉండకూడదు. AUM ఉన్న ఫండ్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. బాగా ఎక్కువ AUM ఉండకూడదు, అలాగని బాగా లో AUM కూడా ఉండకూడదు. ఎందుకని ఎక్కువ తక్కువ ఉండకూడదు అంటే, చాలా ఎక్కువ AUM ఉన్న ఫండ్స్ ఫ్లెక్సిబిలిటీని కోల్పోతుంది. దాన్ని ఫ్లెక్సిబుల్ గా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మార్చడానికి ఉండదు. బికాస్ ఎందుకని, చాలా ఎక్కువ ఫండ్, చాలా పెద్దది అది. సో దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు ఉందనుకోండి, చాలా ఎక్కువ AUM ఉంది. సో దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా మార్చేస్తారు? అలా మారిస్తే మార్కెట్ చాలా ఫ్లక్చువేట్ అయిపోతుంది కదా. సో చాలా కష్టం. అలా అని చాలా తక్కువ ఉన్నది ట్రస్ట్ ఇష్యూ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్ చాలా బాగా పడింది. సో వాళ్ళు ఏ స్టాక్స్లో అయితే పొజిషన్స్లో ఉన్నారో వాటిని యావరేజ్ చేయడానికి వీళ్ళ దగ్గర క్యాపిటల్ కూడా ఉండాలి కదా. బికాజ్ ఒక ఫండ్లోది తీసి ఇంకొక ఫండ్లో పెట్టడానికి ఉండదు. మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఈ ఫండ్లో ఎంతైతే అమౌంట్ ఉందో దాన్నే మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫండ్ తక్కువ AUM ఉంటే మార్కెట్ బాగా ఫాల్ అయినప్పుడు వీళ్ళ దగ్గర పెట్టడానికి కొంత అమౌంట్ ఉండాలి. సో AUM తక్కువ ఉంది అంటే సో క్యాష్ రిజర్వ్స్ కూడా తక్కువే ఉంచుకుంటారు. ఎందుకంటే AUM తక్కువ ఉంది, క్యాష్ రిజర్వ్స్ తక్కువ ఉంటాయి ఆటోమేటిక్ గా. సో దాని వల్ల కూడా కొంతవరకు ఇబ్బంది రావడానికి ఉంటుంది. అలాగే ట్రస్ట్ ఇష్యూ కూడా. సో చాలా మంది దీన్ని నమ్మట్లేదు, చాలా తక్కువ AUM ఉందని దాన్ని నమ్మరండి. సో అటువంటి వాటిలో అంటే AUM బాగా ఎక్కువ ఉండకూడదు, అలా అని చాలా తక్కువ కూడా ఉండకూడదు. మరి ఎంత ఉండాలి? మీడియం సైజ్ 5,000 crores నుంచి 20,000 crores, అంటే 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో ఎంతున్నా సరే ఇట్స్ ఎ మీడియం సైజ్, ఇట్స్ ఎ బెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అండి. అంటే ఒక ఫండ్లో స్టాక్స్, సెక్టార్స్, మార్కెట్ క్యాప్స్ విభిన్నంగా ఉన్నాయా లేదా చూడాలి. విభిన్నంగా ఇన్ ద సెన్స్ వేరువేరుగా, అంటే వీళ్ళు లార్జ్ క్యాప్లో ఎంత పెడుతున్నారు, మిడ్ క్యాప్లో ఎంత పెడుతున్నారు, స్మాల్ క్యాప్లో ఎంత పెడుతున్నారు. మనం తీసుకున్న ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్లో వీళ్ళు డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారు. మొత్తం అంతా లార్జ్ క్యాప్లో పెట్టేచ్చా? ఇట్స్ హై రిస్క్. మీరు కావాలి అనుకుంటే లార్జ్ క్యాప్ ఒక్కటి తీసుకోవచ్చు. బట్ మీరు మిక్స్డ్గా తీసుకున్నప్పుడు వీళ్ళ యొక్క ఫండ్ అలొకేషన్ అనేది వేరు సెక్టార్స్కి లేదా వేరు క్యాప్స్కి వేరుగా ఉండాలి. సో స్టాక్స్ ఎలా ఉన్నాయి, సెక్టార్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం విభిన్నంగా, అంటే చాలా వైవిధ్యంగా పెడుతున్నారా లేదా అనేది చూడవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీరు అక్కడ డబ్బులు పెడుతున్నారు, సరదాగా చూడట్లేదు. అండ్ రెండోది, ఒకే టైప్ ఆఫ్ కంపెనీల్లో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకే టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఒక కంపెనీ 2 కంపెనీ ఉంటే ఓకే. బట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే హెల్త్ కేర్ లేదా ఫార్మా చూసుకోండి. సో ఫార్మా సెక్టర్ వచ్చేటప్పటికి ఫార్మా సెక్టర్లో క్యాడిలా ఉంటుంది, సిప్లా ఉంటుంది, అపోలో ఉంటుంది. మనం తీసుకున్న పోర్ట్ఫోలియోలో హెల్త్ కేర్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక 3 నుంచి 4 స్టాక్స్ ఉన్నాయనుకోండి, అది చాలా ఇబ్బంది కదా, కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అయిపోతుంది. సో అది చాలా రిస్క్ ఎక్కువ. సో అటువంటి మిస్టేక్స్ చేయకూడదు. థీమాటిక్ ఫండ్స్ ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఇటువంటివి చేయొచ్చు. మీరు సపోజ్ కేవలం నేను ఫార్మాలోనే ప్లే చేద్దాం అనుకుంటున్నాను, కేవలం ఫార్మాలోనే మీరు ఫార్మా ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. సో ఫార్మా ఫండ్ లో ఏముంటాయి? ఓన్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. సో అది థీమాటిక్ ఫండ్స్ అండి. థీమాటిక్ ఫండ్స్ వేరు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, దేనికి సంబంధించిన ఫండ్స్ దానికే విడివిడిగా ఉంటాయి. సో ఒకే టైప్ ఆఫ్ కంపెనీలో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోని వాళ్ళు బిల్డ్ చేస్తుంటే, ఫండ్ మేనేజర్ బిల్డ్ చేస్తున్నాడు అంటే అది రిస్క్ ఎక్కువ. ఎప్పుడు? అది థీమాటిక్ ఫండ్ కానప్పుడు. థీమాటిక్ ఫండ్ అయితే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఓకే, ఇట్స్ గుడ్. బట్ నార్మల్ ఫండ్ లో కూడా థీమాటిక్ గా ప్లే చేయడానికి చూస్తున్నాడంటే అది హై రిస్క్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో పోర్ట్ఫోలియో
బ్లాస్ట్ అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి విభిన్నమైన రంగాల్లో పెట్టుబడి పెట్టి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ భద్రంగా ఉంటుందండి. అది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి ఒక ఫండ్ లో ఐటీ కంపెనీలు మాత్రమే, అంటే మీరు ఐటీలో ప్లే చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఐటీ ఫండ్ తీసుకున్నారు. సో ఐటీ ఫండ్ తీసుకున్నప్పుడు ఆ ఫండ్ లో కేవలం ఐటీ స్టాక్స్ మాత్రమే ఉంటాయి. సో నైట్కి నైట్ ట్రంప్ వచ్చి ఐటీకి సంబంధించి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు అనుకోండి, ఆ బ్యాడ్ న్యూస్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీస్ మీద చాలా విపరీతంగా పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏవైతే ఫండ్లో మీరు ఐటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో థీమాటిక్ ఫండ్లో, ఈ ఫండ్లో ఉన్న అన్ని ఐటీ స్టాక్స్ కిందకి పడడం స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే హై ప్రెజర్ వచ్చి ఇవి కిందకి పడిపోతాయో మొత్తం ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కిందకి వచ్చేస్తుంది. అంటే 30% సిఏజిఆర్, 25% సిఏజిఆర్లో ఉన్న మీ యొక్క ఐటీ ఫండ్ యొక్క రిటర్న్స్ అనేవి 10 to 15% వచ్చేస్తాయండి. చాలా బ్యాడ్గా అది డౌన్ అయిపోతుంది సెక్టోరియల్ ఫండ్. ఓకే, సో పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చెయ్యండి. సో రిస్క్ ప్రొఫైల్, మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, మీ రిస్క్ టాలరెన్స్ ఎంత అనేది కూడా మీరు చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూడవలసి ఉంటుంది. అసలు మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? 10%, 20%? మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అనేది అప్ టు 5 to 10% పడినా సరే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను వీటిని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను తప్ప ఇప్పటికిప్పటికి కాదు అని మీ రిస్క్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. సో మీ రిస్క్ టాలరెన్స్ ఎంత? ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతుంటే మ్యూచువల్ ఫండ్ లో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా ఫాలో అవుతూ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లో మీ యొక్క ఫండ్ ఫాలో అవుతుంటే మీరు ఎంత వరకు రిస్క్ ని బేర్ చేయగలరు, 10% or 20% or 5%, మీరు ఎంత అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సో నేను ఇంత వచ్చినా సరే నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడూ పడిపోతూనే ఉండదు. పడ్డదా డెఫినెట్ గా మళ్ళీ రీబౌన్స్ అవుతుంది. అలాగే ఎప్పుడూ పెరిగిపోతూనే ఉండదు, పెరిగిందా మళ్ళీ డెఫినెట్ గా మళ్ళీ రీఎంట్రీ కోసం కిందకి రావడానికి ట్రై చేస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, కన్జర్వేటివ్ అయితే, మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే బ్యాలెన్స్డ్ లేదా డెట్ ఓరియంటెడ్ ఫండ్స్ లో పెట్టుకోండి పెట్టుబడి అనేది. లేదా అగ్రెసివ్, నేను చాలా అగ్రెసివ్ గా చేస్తానండి, నాకు రిటర్న్స్ హై రిటర్న్స్ రావాలి అనుకుంటే మాత్రం స్మాల్ క్యాప్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్, ఇందాక చెప్పాను కదండి, ఐటీ సెక్టర్ అని, బ్యాంకింగ్ సెక్టర్ అని, ఫార్మా సెక్టర్ అని సెక్టోరియల్ ఫండ్స్ ఉంటాయి కదా. సో వీటిలో కూడా మీరు ప్లే చేయొచ్చు అగ్రెసివ్ అయితే మాత్రమే. వీటిలో ఎలా అంటేనండి, ప్రాఫిట్స్ హై లెవెల్లో ఉంటాయి, అదే లెవెల్లో రిస్క్ కూడా ఉంటుంది, రిస్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మాత్రమే స్మాల్ క్యాప్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఒక రిటైర్డ్ వ్యక్తికి స్మాల్ క్యాప్ ఫండ్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఇది చాలా హై రిస్క్. స్మాల్ క్యాప్ అనేది చాలా హై రిటర్న్స్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం హై రిస్క్ కూడా ఉంటుంది, దాన్ని కూడా బేర్ చేయాలి. రిటైర్డ్ పర్సన్ స్మాల్ క్యాప్లో పెట్టారనుకోండి, అది ఏమైనా ఇబ్బంది అయ్యి ఒక 10 to 15% పడ్డదనుకోండి, చాలా ప్యానిక్లోకి వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ వచ్చి టాక్సేషన్ అండ్ ఎగ్జిట్ లోడ్ అండి. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో తీసుకుందామండి. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో టాక్సేషన్ ఎలా ఉంటుంది, వేటిలో పెడితే మనం ట్యాక్స్ని ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు, వేటిలో పెడితే అంటే 1 year లోపల తీసేస్తే మనకి ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంటుంది, 1 year తరువాత తీస్తే ఎగ్జిట్ లోడ్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తానండి. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చి అసలు సిప్ బెటరా లంసమ్ బెటరా, దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? సిప్ అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. ఇది 90% ఆఫ్ ద పర్సన్ అందరికీ తెలుసు. సో మార్కెట్ వాలటాలిటీలో యావరేజింగ్ కాస్ట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే యావరేజింగ్ కాస్ట్ బెనిఫిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మీరు జాన్యువరి మంత్లో, క్లియర్గా వినండి, జాన్యువరి మంత్లో ఒక 500 రూపాయలు పెట్టుబడి పెట్టారు, మార్కెట్ 1000 రూపాయల దగ్గర ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఫిబ్రవరి మంత్లో 1200కి వెళ్ళింది. సో ఇక్కడ కూడా మీరు ఒక 500 పెట్టారు. సో ఇక్కడ మీకు వచ్చిన యూనిట్స్ అనేవి 5 యూనిట్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి 5 యూనిట్స్ వచ్చాయి మీకు. మీరు ఇక్కడ 1200లో పెట్టారు కదా, ఇక్కడ ఎన్ని వస్తాయి? 4.5 మాత్రమే వస్తాయి, 5 యూనిట్లు రావు. ఎందుకంటే ఇక్కడ మీరు 1000 దగ్గర కొన్నప్పుడు 500 పెట్టారు అండ్
1200 దగ్గర కొన్నప్పుడు కూడా, మార్కెట్ 1200 దగ్గర ఉన్నప్పుడు కూడా 500 పెట్టారు. అండ్ మార్చిలో మార్కెట్ కొంచెం ఎక్కువ ఫాల్ అయిందండి, 800కు వచ్చింది, మార్కెట్ ఫాల్ అయిపోయింది. సో 800కు వచ్చినప్పుడు కూడా మీరు 500 ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు ఎన్ని వస్తాయి? 5.2 యూనిట్స్ వస్తాయి. సో ఇక్కడ యావరేజ్ అవుతుందా? జనవరిలోనేమో 5 యూనిట్లు వచ్చాయి, ఫిబ్రవరిలోనేమో 4.5 యూనిట్సే వచ్చాయి. యూనిట్స్ ఇన్ ద సెన్స్ మీరు కొన్న స్టాక్స్ ని యూనిట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో. సో యూనిట్స్ అన్నమాట. అండ్ మార్చిలో 5.2 యూనిట్స్. సో మీకు ఇక్కడ యావరేజింగ్ అనేది జరుగుతుంది. 5 ప్లస్ 4.5 ప్లస్ 5.2 ప్లస్ అలా మీరు ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే అన్ని మంత్స్ ప్లస్ 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 జరుగుతూ ఉంటుంది. దీన్ని యావరేజ్ చేస్తారు. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో సిఏజిఆర్ అనేది కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే సిప్ చేస్తారో సిప్ లో వచ్చిన రిటర్న్స్ అనేవి లంసమ్ లో రావండి. ఇందాక చెప్పాను కదా, సిప్ బెటరా లంసమ్ బెటరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే 5,000 రూపీస్ సిప్ మీరు 5 years పాటు 18% సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ 18% వచ్చింది, అంటే రూపాయి పావలా అలా వచ్చింది మీకు. ఇలా రన్ అవుతున్నప్పుడు మీరు 5 years ఈ సిప్ ని కంటిన్యూ చేస్తే మీకు దాదాపుగా 4.7 lakhs వస్తాయండి. అలా కాదండి, నా దగ్గర ఒక 1 lakh ఉంది, సో నేను ఈ 1 lakh ని 5 years పాటు సేమ్ పీరియడ్ అండి, ఇక్కడ మీరు 5 years ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ 5 years ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది మంత్లీ 5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఒకసారి పెట్టట్లేదు, మంత్లీ 5,000 చొప్పున పెట్టుకుంటూ వెళ్తున్నారు సిప్ లో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో. ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నారు, మీరు 1 lakh ఉంది, 1 lakh ఒకేసారి లంసమ్ లో పెట్టి వదిలేశారు. సో మార్కెట్ టైమింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు యావరేజింగ్ అనేది జరగదు. మీరు ఎప్పుడైతే ఈ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఈ 1 lakh అనేది ఏ రోజైతే మీరు ఇన్వెస్ట్ చేశారో ఆ రోజు ఈవినింగ్ మార్కెట్ క్లోజింగ్ టైంలో ఎంత ప్రైస్ కి ఆ యూనిట్స్ వస్తాయో, ఎన్ని యూనిట్స్ వస్తాయో, మీరు కొన్న 1 lakh కి ఎన్ని యూనిట్స్ వస్తాయో అన్ని యూనిట్స్, సపోజ్ ఇప్పుడు 100 యూనిట్స్ వచ్చినాయి అనుకోండి, 100 యూనిట్స్ కొనేసి అలా ఉంచేస్తుంది మీ మ్యూచువల్ ఫండ్ అనేది. సో మీకు 30% సిఏజిఆర్ తో వచ్చినా సరే మీకు 5 years లో కేవలం 3.7 lakhs మాత్రమే వస్తాయి. బికాజ్ ఇందులో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మార్కెట్ పెరుగుతుంది పడుతుంది, పెరుగుతుంది పడుతుంది, పెరుగుతుంది పడుతుంది. బట్ మీకు ఇక్కడ ఎక్కడా కూడా యావరేజింగ్ అనేది జరగలేదు, లంసమ్ లో యావరేజింగ్ జరగలేదు. బట్ సిప్ లో మాత్రం ప్రతి మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ పైన ఉంటే తక్కువ యూనిట్స్ వస్తాయి, మార్కెట్ ఫాలో అయిందా ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మళ్ళీ పెరిగిందా తక్కువ యూనిట్స్, మళ్ళీ పడ్డదా ఇంకా ఎక్కువ యూనిట్స్. ఇలా మీరు ప్రతి నెల సిప్ చేయడం వల్ల మీ యొక్క యూనిట్స్ అనేవి యావరేజ్ అవుతూ మీకు వచ్చే సిఏజిఆర్ 18% అయినా సరే 5 years లో మీకు యు గెట్ ద ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్. మీకు ఇక్కడ దీనికంటే డబల్ సిఏజిఆర్ 30% సిఏజిఆర్ వచ్చినా సరే మీకు 5 years లో సిప్ లో వచ్చిన రిటర్న్స్ అంతా మీకు లంసమ్ లో రాలేదు. అర్థమైంది కదండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వల్ల యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఏవైనా యూజెస్ ఉన్నాయా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కేవలం యూజెస్ మాత్రమే ఉంటాయా, డిసడ్వాంటేజెస్ ఉండవా, ఇవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ లో బెనిఫిట్స్ చూస్తే స్మాల్ అమౌంట్ తో కూడా చేసుకోవచ్చండి. మీరు ఈవెన్ 500 కూడా ఇప్పుడు సిప్ ఉంది, మీరు 500 తో కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో స్మాల్ అమౌంట్ తో కూడా మొదలు పెట్టుకోవచ్చు. రెండవది ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. సో మనం ఈ 500తో ఏదైనా ఒక స్టాక్ కొన్నాం అనుకోండి, మనం పెన్నీ స్టాక్ స్మాల్ క్యాప్ కొనేస్తాం. బట్ ఇక్కడ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మనం పెట్టిన ఈ 500 మంత్లీ 500 ప్లస్ 500 ఇలా పెట్టుకుంటూ వెళ్తాం కదా. సో మనకి ఒక డెడికేటెడ్ ఫండ్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు మనం పెట్టిన ఈ 500ని ఎక్కడ పెట్టొచ్చు, ఏ స్టాక్స్ లో పెడితే డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది, ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి అనేది పూర్తిగా ఆలోచించి మన కోసం ఒక కంపెనీ పనిచేస్తుంది, ఒక మేనేజ్మెంట్ అనేది మన కోసం పనిచేస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అండి. మీకు ఎనాలిసిస్ చేసే అంత టైం లేదు. సో మ్యూచువల్ ఫండ్ మీకోసం ఎనాలిసిస్ చేసి మీకోసం మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. అండ్ థర్డ్ది వచ్చేటప్పటికి డైవర్సిఫికేషన్ అండి. డైవర్సిఫికేషన్ అంటే మనం ఒక 500 పెట్టుబడి పెట్టాలంటే ఒకే కంపెనీలో పెట్టగలం. బట్ మ్యూచువల్ ఫండ్ మీరు పెట్టిన ఈ 500ని ఒక 8 నుంచి 15 కంపెనీస్లో పెడుతుందండి. సార్ హౌ ఇట్స్ పాసిబుల్ అంటే యూనిట్స్ కింద కొంటారు. అంటే మీరు ఒక్కళ్ళే కాదు కదా పెట్టుబడి పెట్టేది. ఇక్కడ ఏయుఎం గురించి ఇందాక మాట్లాడుకున్నాం, గుర్తుందా, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అని. సో ఈ ఏయుఎంలో కొన్ని వేల లక్షల కోట్లు ఉంటాయండి. సో యూనిట్స్ ప్రకారం వాళ్ళ కొన్న
స్టాక్స్ ని మనకి అందుకే యూనిట్స్ కింద ఇస్తారు. సో ఇన్ని స్టాక్స్ లో పెట్టుబడి పెడతారు, మీరు పెట్టింది 500 అయినా సరే 15 కంపెనీస్ లో వాళ్ళు ఎంట్రీస్ తీసుకుని ఆ ఎంట్రీస్ ని మనకి యూనిట్స్ చొప్పున మనకి క్యాలిక్యులేట్ చేసి మన డీమేట్ అకౌంట్ లో వాళ్ళు ఉంచడం జరుగుతుంది. తరువాత వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లో చాలా మంచి వెల్త్ ని క్రియేట్ చేస్తాయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం అయితే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఉంటాయండి, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అవి ఉంటాయి. వాటి గురించి కూడా డెడికేటెడ్గా ఒక వీడియో చేసుకుందాం మనం తర్వాత. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి. ఫస్ట్ మనం లాభాలు మాట్లాడుకున్నాం, ప్రోస్. ఇప్పుడు కాన్స్. సో మార్కెట్ రిస్క్ ఏంటండి, రిటర్న్స్ లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్ లో వెళ్ళిపోదు. మార్కెట్ పైకి వెళ్తుందా, మీ మ్యూచువల్ ఫండ్ కూడా పైకి వెళ్తుంది. అంటే ప్రాఫిట్స్ అనేవి సిఏజిఆర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ సర్టెన్ కండిషన్కి వెళ్ళిన తర్వాత కానీ, లేదా ప్రాఫిట్ బుకింగ్ వల్ల కానీ, ఏదైనా గ్లోబల్ ఇన్సిడెంట్స్ వల్ల కానీ, మన ఇండియాలో జరిగిన చిన్న చిన్న ఏదైనా ఇన్సిడెంట్స్ వల్ల కానీ మార్కెట్ కరెక్షన్ జరిగిందా, మీ మ్యూచువల్ ఫండ్ కూడా కిందకు వస్తుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి అంటే ఎప్పుడు కేవలం ప్రాఫిట్సే ఉంటాయి అని అనుకోవద్దు. ఇవి లాంగ్ టర్మ్లో ఉంటాయండి. మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్లో ఉంటాయి. సో షార్ట్ టర్మ్లో మాత్రం మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది, పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో కూడా ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫ్లక్చువేషన్స్కి తట్టుకోగలగాలి మీరు. రెండవది వచ్చి హై రిటర్న్ ఫండ్స్, హై రిస్క్ ఉంటుంది. మీకు ఇందాక స్మాల్ క్యాప్ గురించి చెప్పాను కదా, స్మాల్ క్యాప్ ఫండ్స్లో హై రిటర్న్స్ ఉంటాయండి, అట్ ద సేమ్ టైం హై రిస్క్ కూడా ఉంటాయి. కొన్ని కంపెనీస్ డెట్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళకున్న ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ వల్ల కావచ్చు, చాలా వేరియస్ ఇష్యూస్ వల్ల కొన్ని కంపెనీస్ ఒక్కసారి పడితే మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు పైకి లెగవండి, అసలు పైకి వెళ్ళడం అనేది ఉండదు. సో అలా కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతాయి. సో ఇది చాలా చాలా హై రిస్క్. ఎందులో స్మాల్ క్యాప్ హై రిటర్న్స్ ఉన్న ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల అది కూడా ఒక రకమైన చిన్న ఇబ్బంది ఉంటుంది. సో ఎక్స్పెన్స్ రేషియో రిటర్న్స్ని తినేస్తుంది. హై ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్లో కనుక మీరు పెట్టుబడి పెడితే మీకు వచ్చే రిటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ 1.5% ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకోండి. సో మీకు వచ్చిన దాంట్లో వాళ్ళు 1.5%, సపోజ్ మీకు వచ్చింది 15% వచ్చింది. సో ఈ 15%లో వీళ్ళు 1.5% లేదా 2% ఎక్స్పెన్స్ రేషియో తీసేసుకుంటున్నారు అనుకోండి. మీకు మిగిలేది ఏముంటుంది, 13 ఉంటుంది లేదా 12.5 ఉంటుంది. వీళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారు, 1.5-2% వరకు తీసేసుకుంటున్నారు అనుకోండి ఎక్స్పెన్స్ రేషియో. సో వాళ్ళకి మనం ఖర్చు పెట్టేది కూడా ఎక్కువ అవుతుంది, మనకు వచ్చిన రిటర్న్స్ లోంచి అవి కట్ చేసేసుకుంటారు. సో ఎక్స్పెన్స్ రేషియో కూడా ఒక రకమైన కాన్, కొంచెం నష్టం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్న వాటిలో మాత్రం మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. సో లాస్ట్ది వచ్చి పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్ రిటర్న్స్ కి ఎటువంటి అష్యూరెన్స్ కాదు. సపోజ్ ఒక ఫండ్ 3 to 5 years లో 30% సిఏజిఆర్ ఇచ్చింది అనుకోండి. సో అది నెక్స్ట్ 5 years కూడా 30% ఇస్తుంది అని దెర్ ఇస్ నో అష్యూరిటీ, దెర్ ఇస్ నో గ్యారంటీ. అష్యూరెన్స్ అంటే ఏమీ లేదండి, దానికి గ్యారంటీ ఏమీ లేదు. మేబీ నెక్స్ట్ 5 years లో 35% ఇవ్వచ్చు, లేదా 15% కూడా ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో గ్యారంటీ. 15% కూడా ఇవ్వచ్చు అండి, ఒక్కొక్కసారి అండర్ పర్ఫార్మ్ కూడా చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఏ విషయాలు చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పూసగుచ్చినట్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీరు కూడా ఫైనాన్షియల్ గోల్ కి తగ్గ మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకోండి. మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి, దానికి తగ్గ ఫండ్ ని ఎంచుకోండి. అండ్ రిటర్న్స్ మాత్రమే చూడొద్దు, ఏమేం చూడాలండి, రిస్క్ చూడాలి, కన్సిస్టెన్సీ చూడాలి, ఫండ్ మేనేజర్ యొక్క క్రెడిబిలిటీ చూడాలి, డైవర్సిఫికేషన్ చేశారా లేదా, ఆ ఫండ్ ని వేరు స్టాక్స్ లో డైవర్సిఫై చేశారా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ చూసిన తర్వాతే మీరు ఒక ఫండ్, మ్యూచువల్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇలాంటి డీప్ అండ్ రియల్ క్లారిటీతో ఉన్న వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.